శుభములు కలుగు నీకు. నువ్వేం భయపడకు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. భయపడుతున్నట్టు నటించు. సరే అక్క. జాగ్రత్త. నీ చెవిలో బ్లూటూత్ ఉన్నట్టు గాని నాతో మాట్లాడుతున్నట్టు గాని ఆ ప్రణయ్కి తెలియకూడదు. వాడు అక్కడే ఎక్కడో దాక్కుని నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. అలాగే అక్క. నీ చుట్టుపక్కల ఏమేమున్నాయి? చెట్లు తుప్పలు ఉన్నాయి. దూరంగా ఏదో ఇల్లుందక్క, చాలా పాతల్లు. సరే, నీకు కనిపిస్తున్న ఇంటి వెనకే ఉన్నాను. నువ్వు వాడు చెప్పిన పాయింట్కి వెళ్ళు. వాడొస్తాడు. వాడు రాగానే వాణ్ణి మాటల్లో పెట్టి నాకు ఫోన్ రింగ్ ఇవ్వు. నేను ఆన్ చేసి మీ మాటలు వింటూ స్పీడ్గా అక్కడికి వచ్చేస్తాను. ఇద్దరం కలిసి వాణ్ణి పట్టుకుందాం. అలాగే అక్క. నేను చెప్పిన పాయింట్కి నువ్వు వచ్చేసావు. మరి మీ అక్క ఇక్కడికి ఎందుకు వచ్చింది? నన్ను పట్టుకోవడానికా? చెప్తా. నేనైతే వాడు చెప్పిన పాయింట్ దగ్గరే ఉన్నానక్క, కానీ వాడింకా రాలేదు. చుట్టూ కూడా ఎవరూ లేరు. సరే, నువ్వు అక్కడే వెయిట్ చేయి. టెన్షన్ పడకు. వాడు వస్తాడు. కానీ వాణ్ణి చూసి పానిక్ అవ్వకు. వాడొచ్చిన ఒక్క నిమిషంలో నేనక్కడుంటాను. వాణ్ణి రోజు పట్టుకుని పోలీసులకు అప్పచెప్దాం. కళ్యాణి, నేను చెప్పిన చోటికి సునైనాను పంపించి నేను తన దగ్గరికి వెళ్ళగానే నువ్వు సడన్గా అటాక్ చేసి నన్ను పట్టేద్దాం అనుకున్నావా? నువ్వు నన్ను పట్టుకోవడానికి స్కెచ్ వేశాను అనుకున్నావు. కాదు, నేనే మిమ్మల్ని ఇరికించడానికి స్కెచ్ వేసి ఇక్కడికి రప్పించాను. ముందు నిన్ను సైలెంట్గా ఇక్కడే వేసేసి వెళ్ళి ఆ సునైనాను లొంగ తీసుకుంటాను. ఆ తర్వాత దాన్ని కూడా ఫినిష్ చేసేస్తాను. ఇంకా రాలేదా? రాలేదక్క. రాకుండా ఏం చేస్తున్నాడు? లేట్ అయ్యే కొద్ది నాకు భయం ఎక్కువైపోతుందక్క. ఎంత త్వరగా వాణ్ణి పట్టుకుంటే అంత మంచిది. అక్క, ఒక్క నిమిషం ఉండు. బా, ఈ టైంలో కాల్ కట్ చేసిందేంటి? ప్లాన్లో లేని పనులు చేయకూడదు. వాడొస్తే నాకెలా తెలుస్తుంది?